వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక వాయు కాలుష్యం ఉన్న నగరం ఢిల్లీ. అలాంటి ఢిల్లీకే ఇప్పుడు పోటీ అన్నట్లుగా హైదరాబాద్ లో పరిస్థితి మారిపోయింది. భాగ్యనగరంలో వాయు కాలుష్యం వలన ఇప్పుడు నగరంలో రోడ్లపైకి వచ్చి స్వేచ్ఛగా గాలి పీల్చే పరిస్థితులు లేవన్న టాక్ కూడా వినిపిస్తోంది. హైదరాబాద్ లో వాయు కాలుష్యం పరిస్థితి ఈ ఏడాది తీవ్రమైన స్థాయికి చేరుకుంది. జనవరి నుంచి డిసెంబర్ వరకు నగరంలో ఒక్కరోజైనా గాలి నాణ్యంగా లేదని తాజా నివేదికలు చెబుతున్నాయి. సాధారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం AQ 50 కంటే తక్కువ ఉంటే ఆ గాలిని మంచి నాణ్యత గలగా భావిస్తారు. అలాగే హైదరాబాద్ లో ఈ ఏడాదంతా అలాంటి పరిస్థితి కనిపించలేదు. జనవరి నుంచి ఇప్పటి వరకు గడిచిన 337 రోజుల్లో 203 రోజులు మాత్రమే సాధారణ స్థాయిలో గాలి నమోదైంది. 110 రోజులు పూర్ స్థాయిలో ఉండగా 23 రోజులు అన్హెల్దీగా నమోదయ్యాయి. అంటే పౌరుల ఆరోగ్యానికి హానికరంగా ఉండే రోజుల సంఖ్య పెరిగిపోయింది. డిసెంబర్ నెలలో గత 4 ఏళ్ల వాయు కాలుష్యాన్ని పరిశీలిస్తే ఈ ఏడాది అత్యధిక స్థాయిలో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 2022 నుంచి ప్రతి డిసెంబర్ను పోల్చితే ఈ ఏడాది AQ 185గా నమోదైంది. గతంలో ఎప్పుడూ కూడా ఈ స్థాయి కాలుష్యం కనిపించలేదు. నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ AQ 253 దాకా చేరడం, అమీర్పూర్లో 201గా నమోదవడం చూస్తే మనం పరిస్థితి ఎంత తీవ్రమైందో సూచిస్తోంది. సోమాజిగూడ, బంజారాహిల్స్, బొల్లారం, పాశమైలారం, సనత్ నగర్, రామచంద్రాపురం వంటి ప్రాంతాల్లో కూడా 170 నుంచి 189 వరకు కాలుష్యం నమోదైంది. ఇక ఈ పరిస్థితిని చూసి పర్యావరణ ప్రేమికులు హైదరాబాద్ కూడా ఢిల్లీల వాయు కాలుష్య సమస్య వైపు దూసుకెళ్తుందన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. నగరంలో పెరుగుతున్న వాహనాలు, నిర్మాణ పనులు, పారిశ్రామిక కాలుష్యం ప్రధాన కారణాలుగా చెప్పబడుతున్నాయి. ఫలితంగా భాగ్యనగర ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. గాలి నాణ్యత మరింత క్షీణించకుండా ప్రభుత్వం, పౌరులు కలిసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. దేశంలోనే అతిపెద్ద నగరమైన ఢిల్లీలో ప్రస్తుతం పరిస్థితి బాగోలేదు. చలికాలం కదా, గాలి నాణ్యత దారుణంగా ఉంది. ఢిల్లీ దేశ రాజధాని కావడంతో రాజకీయాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య ఇలా ఎన్నో రంగాల్లో వేలాది మంది ఇక్కడ జీవిస్తున్నారు. అయితే ఈ మహానగరానికి మరో పెద్ద సమస్య కూడా ఉంది, వాయు కాలుష్యం. ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి జనవరి వరకు ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోతుంది. నగరాన్ని తెల్లటి పొగమంచు కమ్మేస్తోంది. ఆ పొగలో విషవాయువులు, దుమ్ము, ధూళి, సున్నితమైన పొగ కణాలు ఉంటాయి. వీటిని పీల్చడం ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇక ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి పలు కారణాలున్నాయి. ప్రధానంగా పంట పొలాల్లో వ్యర్థాల దహనం. పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో రైతులు పంట వేస్ట్ ను కాల్చితే ఆ పొగ గాలి ద్వారా ఢిల్లీకి చేరుతుంది. దాంతో AQI ఒక్కసారిగా పెరిగిపోతుంది. దీనికి తోడు వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడం, నిర్మాణాలు, పరిశ్రమల నుంచి వచ్చే పొగలు కూడా కాలుష్యాన్ని పెంచుతున్నాయి. శీతాకాలంలో గాలి చల్లబడడంతో ధూళి, పొగ నేల మీద చెమ్మగా నిలిచిపోతాయి. సహజ పరిస్థితుల్లో కూడా ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని మరింత ప్రభావితం చేస్తాయి. ఇక ఈ కాలుష్యం కారణంగా పిల్లలు, వృద్ధులు, ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారిపై ఎక్కువ ప్రభావం పడుతుంది. చాలా మంది ఉదయం బయటకు వెళ్లడం, వ్యాయామం చేయడం కూడా మానేస్తున్నారు. కళ్ళు మండడం, గొంతు రాపిడి, దగ్గు, శ్వాసకోశ సమస్యలు సాధారణమయ్యాయి. పాఠశాలలు కూడా కొన్ని రోజులు మూసివేయాల్సిన పరిస్థితి వస్తోంది. ప్రభుత్వాలు కూడా ఈ సమస్యను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక వాహనాల నియంత్రణ, భవన నిర్మాణాలకు తాత్కాలిక నిషేధం, పంట దహనంపై కఠిన చర్యలు, గ్రీనరీ పెంచడం వంటివి చేపడుతున్నారు. కానీ ఢిల్లీ జనాభా, ట్రాఫిక్, పరిసర రాష్ట్రాల వ్యవసాయ విధానాలు వంటి అంశాల కారణంగా కాలుష్య సమస్య పూర్తిగా తగ్గడం కష్టమవుతోంది. మొత్తం మీద ఢిల్లీ వాయు కాలుష్యం ఒక ఏడాది సమస్య కాదు. ఇది ప్రతి ఏడాది కూడా పునరావృతమయ్యే ఆరోగ్య సంక్షోభం. ప్రజలు, ప్రభుత్వాలు, రైతులు అందరూ కలిసి దీన్ని ఎదుర్కొనాల్సిందే. శుభ్రమైన గాలి కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేయడం తప్పనిసరి. అప్పుడే ఢిల్లీ ప్రజలు ఆరోగ్యంగా శ్వాసించగలరు. ఇప్పుడు కనుక ఢిల్లీ తరహాలో వాయు కాలుష్య హైదరాబాద్ను వేధించకూడదంటే ప్రభుత్వం, అధికారులు ముందుగానే మేల్కోవాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉండదని సర్వత్రా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ కూడా వాయు కాలుష్యం విషయంలో ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు శుభ్రమైన గాలి ఉంటుందని పేరున్న ఈ నగరం ఇప్పుడు పెద్ద పట్టణాల్లో కాలుష్య భారాన్ని మోస్తోంది. ఢిల్లీలో ఉన్నంత తీవ్రత కాకపోయినా పరిస్థితి సంవత్సరం కూడా మరింత క్షీణిస్తోంది. ఇందుకు పలు కారణాలున్నాయి. హైదరాబాద్ వేగంగా విస్తరిస్తున్న నగరం. IT రంగం, రియల్ ఎస్టేట్ రంగం విస్తరణలతో నగరంలో నిర్మాణాలు భారీగా పెరిగాయి. ప్రతిరోజు వందల నిర్మాణాల ప్రదేశాల నుంచి ఎగసే ధూళి నేరుగా గాలి నాణ్యతను దెబ్బతీస్తోంది. ఏ చిన్న గాలి వీచినా ఏ దుమ్ము మొత్తం కూడా నగరమంతా వ్యాపిస్తోంది. ఇంకా రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం కూడా ధూళి కాలుష్యానికి ప్రధాన కారణం. పెరగడానికి ప్రధాన కారణం. మరొక ప్రధాన అంశం ఏంటంటే వాహనాల పెరుగుదల. హైదరాబాద్ లో వాహనాల సంఖ్య కోట్లకు చేరింది. ప్రతి కుటుంబంలో కనీసం 2 వాహనాలు ఉండడం సాధారణమైంది.
ఈ వాహనాల నుంచి వెలువడే పొగతో నగర గాలి మసకబారుతోంది. ట్రాఫిక్ జామ్ల సమయంలో కార్లు, బైక్లు ఎక్కువసేపు నిలిచిపోవడం వల్ల కూడా మరింత ఇంధనం మండుతోంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న పరిశ్రమలు కూడా కాలుష్యానికి కారణం. ముఖ్యంగా పటాన్చెరు, బొల్లారం, చెరుకుల్లా వంటి పరిశ్రమ ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతున్న పొగ, రసాయనాలు గాలిని కలుషితం చేస్తున్నాయి. వీటి ప్రభావం నగరంలోని పలు ప్రాంతాల మీద పడుతోంది. ఇక శీతాకాలం వచ్చినప్పుడు కాలుష్యం మరింత పెరుగుతోంది. గాలి చల్లబడడంతో ధూళి, పొగ నేల మీద నిలిచిపోతాయి. గాలి చలనం తగ్గిపోవడం వల్ల కాలుష్యం బయటకెళ్లకుండా నగరంపైకి కమ్మేస్తోంది. ఇక ఢిల్లీ తరహా పరిస్థితులు కొంతవరకు హైదరాబాద్ లో కూడా కనిపిస్తున్నాయి. పచ్చదనం తగ్గిపోవడం కూడా మరో ప్రధాన సమస్య. రోడ్ల విస్తరణ, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ లో పెద్ద ఎత్తున చెట్లు నరుకుతున్నారు. చెట్లు తగ్గితే సహజంగానే గాలి నాణ్యత పడిపోతుంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది. రోడ్లపై నీరు చల్లడం, నిర్మాణ ప్రదేశాలపై నియంత్రణ, ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం, రోడ్ల శుభ్రత, ఇంకా ఎక్కువ పచ్చదనం పెంచే కార్యక్రమాలు చేపడుతోంది. కానీ నగరం వేగంగా పెరుగుతున్నందున ఈ చర్యలు సరిపోవడం లేదు. మొత్తం మీద హైదరాబాద్ వాయు కాలుష్యం పెరగడం అనేది నగర వృద్ధి, జనాభా పెరుగుదల, వాహనాల సంఖ్య, నిర్మాణాలు, పరిశ్రమలు అన్నీ కలిసి సృష్టించిన సమస్య. ఢిల్లీ లాంటి తీవ్ర స్థాయి కాకపోయినా ఇప్పటి నుంచే కఠిన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి భవిష్యత్తులో మరింత ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది. శుభ్రమైన గాలి కోసం ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన సమయం ఇదే.